హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, బ్రేసెస్ బెటరా ఎల్ఎన్ఎస్ బెటరా అని. సో దానికి కంటిన్యూషన్గా ట్రీట్మెంట్ గురించి అందరూ చెప్తారు, కానీ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీయంగానే ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. ఓకేనా? నేను మీ డాక్టర్ వజ్రాజ్ సిస్టర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడల్ స్పెషల్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. బ్రేసెస్ తీసేయగానే వెంటనే మీ చక్కగా మీ బ్యూటిఫుల్ స్మైల్ మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేంటి సార్, ఇన్నాళ్ళు మేము కొద్దిగా సఫర్ అయ్యాం కదా బ్రేసెస్ పెట్టుకొని, చాలా అంటే పాస్ట్ 1 year లేదా 8 months to 18 months వరకు మన ట్రీట్మెంట్ జరిగింది. సో అలా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటి జాగ్రత్తలు అనేసి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ కింద మీరు వెయిట్ లాస్ అవుదామని మీరు డైట్ చేసి లేదంటే జిమ్కి వెళ్ళి మీరు స్లిమ్ అయ్యారు, తర్వాత మీరు మళ్ళీ హ్యాపీగా ఫుడ్ ఇది వరకు తినేయచ్చు అంటే దానివల్ల మీకు ఇంకా ఉంటారు వెయిట్ గెయిన్ మరింత ఎక్కువ అవుతారు. సో అట్లా కాకుండా అప్పుడైతే అలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బ్రేసెస్ తర్వాత కూడా అలాగే తీసుకోవాలి. అలాగే బ్రేసెస్ ఉన్ననాళ్ళు మన క్లీనింగ్ కూడా కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఆ పళ్ళుగా చుట్టూ గారెలు పట్టడం కానీ లేదంటే ఆ కంటిన్యూస్గా అతికించి ఉంచడం వల్ల ఆ తీసిన తర్వాత ఆ ఏరియాలో కొద్దిగా సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గార పట్టడం వల్ల గమ్ ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఉంటాయి కాబట్టి మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత స్మైల్ బాగుంది కదా, మన టీత్ కూడా వైట్గా అయితే బాగుంటుంది అనుకుని మీరు వైట్నింగ్ చేయించుకోవడానికి వెళ్ళారంటే అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది కొంత సబ్సైడ్ అయ్యే వరకు మనం కొన్నాళ్ళ పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ ట్రీట్మెంట్ తర్వాత మెయిన్గా మీరు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా తినడం, లేదంటే మన పెన్స్ కానీ నెయిల్స్ కానీ స్ట్రెస్లో బైట్ చేయడం. ఎందుకంటే మీరు కొన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతుంది. అలాగే అంత టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అలాగే చెకప్స్ కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఈ రిటైనర్ అనేది వాడతాము. ఈ రిటైనర్ కొన్నాళ్ళ పాటు వాడిన తర్వాత సరిపోతుంది, ఇంకా మనం చెకప్కి అవసరం అంటే కాదు. చెకప్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీ టీత్లో ఏమైనా చిన్నపాటి చేంజెస్ వచ్చినా సరే మీ డెంటిస్ట్ మీకు ఖచ్చితంగా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి తగ్గ మెజర్మెంట్స్ ఏవైతే తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో ఈ వీడియో మొత్తానికి నేను ఇవ్వాల్సిన కంక్లూషన్ ఏంటంటే మీరు రిటైనర్ అయితే కంపల్సరీ వాడాలి. ఎందుకంటే మీ బ్రేసెస్ జర్నీ కంప్లీట్ అయిపోయినా మీ స్మైల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడానికి రిటైనర్ వాడండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి మీరు మన డెంటల్ అవేర్నెస్ అనేది అందించిన వాడు అవుతారు. థ్యాంక్ యూ.